టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య రిజల్ట్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అన్ని రకాల జోనర్లను టచ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చివరిగా దుత్ వెబ్ సిరీస్లో అలరించిన చైతు ప్రస్తుతం టాండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారులు నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు చందు ముండేటి గ్రాండ్గా తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రియుల్లో భారీ హైప్ కూడా క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ని పూర్తి చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సంస్థ టాండేల్ సినిమా హక్కులను భారీ పోటీల మధ్య దక్కించుకుంది. 40 కోట్లు చెల్లించి మరీ ఓటీటీల హక్కులను కొనుగోలు చేసింది. నాగచైతన్య కెరియర్లో ఓ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి. ఈ మూవీతో చైతు అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు. అయితే చందు ముండేటి లాస్ట్ సినిమా కార్తికేయ 2 తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించింది. ఇక చైతు కూడా వైవిధ్య సినిమాలు చేస్తారనే పేరుంది. గీతా ఆర్ట్స్ అతిపెద్ద నిర్మాణ సంస్థలో ఒకటి. ఈ అంశాన్ని టాండేల్కు రికార్డ్ స్థాయిలో ఓటీటీ డీల్ జరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. నాగచైతన్యతో పాటు లీడ్ రోల్ చేస్తున్న వారిపై కీలక సన్నివేశాలు మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ కోసం చైతు శ్రీకాకుళం యాసలో ఫస్ట్ టైం మాట్లాడనున్నారు. అందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. కాస్ట్యూమ్, బాడీ లాంగ్వేజ్తో పాటు ప్రతి విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరి ఈ మూవీ ఆయనకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. చూసారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.